ఒక్కసారి ఈ వీడియో చూడండి. हमारा ममता दीदी का राज आ जाएगा हाँ। तो हम लोग फिर बांग्लादेश से कलकत्ता में ढुक जाएंगे, छोड़ेंगे नहीं। अच्छा, फिर ममता दीदी जीतेंगी, फिर आप लोग आएंगे हाँ, क्या? ममता दीदी जीतेंगी। मोदी जी कितना दिन रहेंगे? 5 साल। చూసారా? మోడీ ఎన్ని రోజులు ఉంటాడు? జస్ట్ ఒక 5 సంవత్సరాలు. ఆ తర్వాత మా మమతా దీదీ వస్తుంది, రాగానే మేము మళ్ళీ వచ్చేస్తామని అంటుంది. దీన్ని బట్టి దేశ రక్షణ విషయంలో మమతా బెనర్జీ ఎంతలా రాజీ పడ్డారో అర్థమవుతుంది. ఇందుకోసమే బీజేపీ బార్డర్ ఫెన్సింగ్ వేస్తానంటే భూమిని ఇవ్వడానికి నిరాకరించింది మమతా బెనర్జీ. ఇది ఒక్క వెస్ట్ బెంగాల్కే కాకుండా దేశం మొత్తానికి ప్రమాదకరం. ఇవి కాకుండా రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్, గుండాయిజం, హత్యలు, మానభంగాలు, కరప్షన్ ఇవన్నీ పెంచి పోషించింది. అలాంటి మమతా బెనర్జీని ఓడించడానికి ముందుగా బీజేపీ సొంతంగా ట్రై చేసింది, అవ్వలేదు. తర్వాత గంగూలీని ట్రై చేసింది. కారణం ఏదైనా గంగూలీ ముందుకు రాలేదు. ఆ తర్వాత సువేందు అధికారిని సంప్రదించింది. ఎస్, వాళ్ళకు తెలుసు సువేందు అధికారి అవినీతిపరుడు అని. కానీ రాష్ట్రంలో మమతా బెనర్జీ అనే ఒక నీతిమాలిన రాక్షసిని ఎదుర్కోవడానికి అదే పార్టీలో నంబర్ 2గా చలామణి అవుతున్న సువేందు అధికారి మాత్రమే ఎదుర్కోగలడని నమ్మి అతని అవినీతిని సైతం వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఆమెకు అగనెస్ట్గా దింపారు. అతను ఒక అవినీతిపరుడైనా కూడా బీజేపీలోకి వచ్చిన తర్వాత అవినీతి చేయకుండా అడ్డుకుందామని ఆలోచించి సువేందు అధికారి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మమతను ఓడించడం కరెక్టా? లేకపోతే రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మనం మాత్రం నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేద్దాం, అప్పటి వరకు ఆ రాష్ట్రం మొత్తం బంగ్లాదేశ్లో కలిసిపోయినా పర్లేదు అని చూసుకుంటూ ఉండడం కరెక్టా? మమతా బెనర్జీని అలాగే వదిలేస్తే పశ్చిమ బెంగాల్ మొత్తం బంగ్లాదేశీలు అయిపోయి రాష్ట్రం దేశం నుండి చేజారిపోయేది. అలా చేజారిపోయినా మంచిదే అని వదిలేస్తే బాగుండేదా? ఆలోచించండి. ఇలా చేసిన పార్టీని వాషింగ్ పౌడర్ నిర్మా అని ప్రతిపక్షాలు వీడియో వేయగానే మనం నమ్మేసి అవును బీజేపీ కూడా వేస్ట్ అని అంటే ఎలా? ప్రతిపక్ష పార్టీ కుట్రలో మీరు అమాయకంగా ఇరుక్కోవద్దు. ఎందుకంటే వాళ్ళకి దేశాన్ని బాగు చేసే ఉద్దేశం 1% కూడా లేదు. అలాంటి వాళ్ళు బీజేపీని వాషింగ్ పౌడర్ నిర్మా అని ఒక జోక్ పెట్టి ఒక వీడియో తయారు చేసి వదలగానే అవునవును మీరేం శుద్ధపూసలా అని అంటే తప్పండి. మనం దీన్ని దాటి ఆలోచించాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఈ ప్రతిపక్షాలు చెప్పే ప్రతి మాట వెనుక బీజేపీ చెడ్డది అని మనం నమ్మేలా మనల్ని ట్రాప్ చేసే ఒక దురుద్దేశం ఉంటుంది. దాన్ని దాటి ఆలోచించినప్పుడే బీజేపీ ఏం పని చేస్తుంది, ఎందుకు చేస్తుంది, అది దేశం కోసమా లేకపోతే సొంత ప్రయోజనాల కోసమా అనేది మనకు అర్థమవుతుంది. ఆలోచించండి.